ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలుపొందిన గాదె శ్రీనివాసులకు శుభాకాంక్షలు తెలిపారు పీఆర్టీయూ ఇతర ఉపాధ్యాయ సంఘాల నేతలు. గాదె శ్రీనివాస్ నాయుడు గెలుపుకి రాజకీయ పార్టీలకు ఏ విధమైన సంబంధం లేదంటున్నారు. పాకలపాటి రఘువర్మ కూటమి అభ్యర్థిగా ప్రచారం చేశారని, కేవలం బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాత్రమే తమకు మద్దతిచ్చారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ యూనియన్కి సంబంధించినటువంటి గాదె శ్రీనివాసులు నాయుడు ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం పీఆర్టీ నాయకులు మనతో ఉన్నారు. పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య గారు ఉన్నారు. అసలు ఇంత ఘన విజయాన్ని సాధించారు? ఆంధ్ర తెలంగాణలో కూడా పీఆర్టీయూ విజయం సాధించినటువంటి పొజిషన్ అవుతుంది. ఏం చెప్తారు దీని గురించి? ఈ తీర్పు ఉపాధ్యాయుల తీర్పు. ఎందుకంటే మాకు ఎలాంటి పార్టీలతో అనుబంధం లేదు. స్వచ్ఛందంగా ఉద్యమాల బాటలో నడిచే పీఆర్టీ సంఘం. అందువల్ల ఇది ఉపాధ్యాయుల గెలుపుగా భావిస్తుంది. అంటే మీకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రచార సమయంలో కూడా వివిధ రాజకీయ పార్టీల మద్దతుల గురించి మద్దతు ఇచ్చాము మాకు సంబంధించినది చాలా ప్రచారాలు జరిగినటువంటి పరిస్థితి. అసలు మీ పీఆర్టీ నుంచి శ్రీనివాసులు నాయుడుకి ఏ రాజకీయ పార్టీ అయినా మద్దతు ఇచ్చిందా ఎన్నికలకు సంబంధించి? మాకు ఎలాంటి రాజకీయ పార్టీ మద్దతు లేదు. ఉపాధ్యాయ సంఘాల మద్దతు ఉమ్మడి కూటమిగా నిలబడడం జరిగింది. అంటే ముఖ్యంగా చూస్తే అటు టీడీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సైతం మాకు అంటే కూటమి అభ్యర్థిగా ఎవరిని మేము బరిలో నిలపలేదు, అసలు మేము కూటమికి ఎవరికి మద్దతు ఇవ్వలేదని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అచ్చెన్నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు, శ్రీనివాసుల నాయుడు టీడీపీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టుకుని ప్రచారం చేసుకున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఏకీభవిస్తారా మీ పీఆర్టీ యూనియన్ నుంచి? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఆల్రెడీగా విశాఖపట్నంలో కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస గారు ప్రకటించడం జరిగింది. అదే సమావేశంలో గంటా శ్రీనివాస గారు ఉన్నారు, ఎంపీ భరత్ గారు ఉన్నారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు, బీజేపీతో కూడా మాట్లాడతాం, వాళ్ళు కూడా మద్దతు ఇస్తారు అని చెప్పడం జరిగింది. మేము ఏ పార్టీకి అనుబంధంగా లేము, స్వచ్ఛందంగా మా గెలిపే, మాకు ఏ పార్టీ అనుకూలంగా లేదు. ఎందుకు పార్టీలు ఇప్పుడు మీ గాదె శ్రీనివాసులు ఎందుకు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి? అంటే వాళ్ళు రాజకీయం కోసం చేస్తున్నారు అనుకోవచ్చా? దాని గురించి మనం నో కామెంట్. ఎందుకంటే మేము వాళ్ళకి ఎవరు గెలిస్తే వాళ్ళు అనుకునే వాస్తవంగా మేము ఉపాధ్యాయుల సమస్యల పట్ల పోరాడతాము. ఉపాధ్యాయ సంఘంగానే ఉంటాడు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగానే ఉంటాడు, ఏ పార్టీకి అనుబంధంగా ఫ్యూచర్లో కూడా ఉండడు. మీకు ఇప్పుడు ఈ గెలుపుకి రాజకీయ పార్టీలకి ఏ విధమైన సంబంధంతో లేదు? పక్క ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదు. ఇది మా ఉపాధ్యాయ గెలుపు, అన్ని ఉపాధ్యాయుల గెలుపు. మాకు సపోర్ట్ చేసిన ఉపాధ్యాయ సంఘాలు ఉమ్మడి అభ్యర్థి అయిన పీఆర్టీయూ, ఏపీటీఎఫ్ 1938, ఆపస్, ఎస్టీయూ, ఎస్సీ ఆదివాసీ గిరిజన ట్రైబల్ సంఘం, సోషల్ వెల్ఫేర్, గిరిజన వెల్ఫేర్, మాకు ఇన్ని సంఘాలు ఈసారి మద్దతు ఇచ్చి నాయుడు గారిని అభ్యర్థిగా బలపరిచినాయి. అంటే ఒక పక్క నుంచి కూడా అటు బీజేపీ అదేవిధంగా వైసీపీ కూడా గాదె శ్రీనివాసులు నాయుడుకి మద్దతు ఇవ్వడం వల్ల ఇది రాజకీయంగా కొంత టర్న్ తిరిగింది అనేది ప్రచారం జరుగుతుంది. వైసీపీ మద్దతు అయితే మాకు ఎలాంటి సమయం లేదు. బీజేపీ ఎక్స్ఎమ్మెల్సీ మాధవ్ గారు మాకు సపోర్ట్ చేశారు. ఇక్కడ ఖచ్చితంగా అయితే ఒకటి తెలుస్తుంది, గాదె శ్రీనివాసులు నాయుడు గెలిచిన తర్వాత కొంతవరకు అటు వైసీపీ టీడీపీల మధ్య రాజకీయ వైరు మరొకసారి బయటపడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు మేము ఏ విధమైనటువంటి కూటమి నుంచి అభ్యర్థిని నిలబెట్టలేదు, పాకలపాటి రఘువర్మకి మద్దతు ఇవ్వలేదనే విధంగా ఇప్పుడు అటు టీడీపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అదేవిధంగా మంత్రి అచ్చెన్నాయుడు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే అటు గాదె శ్రీనివాసులు నాయుడు తన గెలుపు విషయంలో కూడా అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబుల ఫోటోలు పెట్టుకుని ప్రచారం చేసుకున్నారు మా మనిషే అని వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్యతో పాటుగా వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులు రాజకీయాలకు మాకు ఏ సంబంధం లేదు, ఏ ఒక్కరు కూడా మాకు మద్దతు ఇవ్వలేదు, మేము కేవలం యూనియన్ల ద్వారానే వెళ్ళాం, పోరాటం చేయడమే మా యొక్క ఉద్దేశం తప్ప వేరేది ఏదీ లేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు బిగ్.